అంటే ఎంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు నడుస్తున్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే మెయిన్ కమాండర్లు లీడర్లు మన తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళ యొక్క మేధాశక్తి, తెలుగు వాళ్ళ యొక్క గొరిల్లా అటాక్స్ ఎవరూ చేయలేకపోయారట. మన రీసెంట్ గా కూడా జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక కృష్ణా జిల్లా విజయవాడలో ఒక వ్యాపారి దగ్గర కొంత ధనం తీసుకోవడానికో లేదా వచ్చి కొంచెం అనారోగ్య పాలనతో లొంగిపోయి లేదా ఎన్కౌంటర్లో చనిపోవడం కూడా జరిగింది. దాని మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి పక్కన పెడితే. సో అంత ప్రభావితం గల ప్రాంతము తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషలీ తెలంగాణలో బాగా ఉండేది. సో ఇప్పుడు ఒక్కసారి చూస్తే దిస్ స్టాండ్స్ ఇన్ స్ట్రాక్ కాంట్రాస్ట్ టు ది యూపీఏ ఎరా వెన్ కాంగ్రెస్ లీడర్స్ వర్ బిజీ డెనింగ్ ద వెరీ ఎక్స్టెన్సివ్ ఆఫ్ మావోయిస్ట్ ఇన్ సెవరల్ ఎఫెక్టెడ్ స్టేట్స్. వీళ్ళన్నిట్లో కూడా ఏదైతే ఇంపాక్ట్ చేశారనుకున్నారో ఒక తీసుకొస్తారో దాన్ని ఫుల్ఫిల్ చేయరు. కాశ్మీర్ సమస్య అలాగే ఫుల్ఫిల్ చేయలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిగొట్టినప్పుడు అలాగే ఫుల్ఫిల్ చేయలేదు. ఏదైతే ఎల్టీటీకి సంబంధించిన తమిళంలో ఒక వర్గం విడిపోయినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు. ఇలా రకరకాల ఏది కూడా కంప్లీట్ గా ఇది ఇలా విడగొట్టుదాం, ఇలా దీనికి ఒక రూల్స్, దీనికి ఒక నిబంధనలు ఇవేమి ఉండవు. అప్పటికి రాజకీయ పరిస్థితుల ప్రకారం వాళ్ళ